హలో అండి. ఈరోజు నేను మీకు చూపించబోతుంది చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ. నాన్ వెజ్ బిర్యానీస్కి ఏమాత్రం తీసిపోదండి. చికెన్ బిర్యానీకి ధీటుగా ఉంటుంది. టేస్ట్ కూడా పక్కా కొలతలతో ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది చూపించేస్తాను. మీరు కూడా ట్రై చేసి తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ముందుగా ఒక బాక్సు మష్రూమ్స్ తీసుకోండి. ఈ మష్రూమ్స్ అనేవి మట్టిలో పెరుగుతాయి కదండి, కాబట్టి ముందుగా వీటిని వేడి నీళ్ళల్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోండి. అరకిలో రైస్ తీసుకోండి. రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకొని నానబెట్టుకోండి. వాష్ చేసుకున్న మష్రూమ్స్ని ఇలా ముక్కలుగా కోసుకోండి. ఇప్పుడు వీటిలో ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. 3/4 స్పూను ఉప్పు, 2 స్పూన్ల కారం, 3/4 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, ఒక కట్ట పుదీనా తరుగు, అలాగే ఒక కట్ట కొత్తిమీర తరుగు, ఒక నిమ్మకాయని ఇలాగా జ్యూస్ తీసుకొని వేసుకోండి. అలాగే చిన్న కప్పుతోటి పెరుగు వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక స్పూను బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలపండి. స్టవ్ మీద రైస్కి సరిపడా వాటర్ పెట్టి వాటర్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి. ఒక 2 స్పూన్ల ఉప్పు, అలాగే 1/2 స్పూను టేస్టింగ్ సాల్ట్. మీరు వద్దనుకుంటే టేస్టింగ్ సాల్ట్ స్కిప్ చేయండి. కొత్తిమీర, పుదీనా తరుగు, అలాగే ఒక 7 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కోసుకొని వేసుకొని వాటర్ ఇలా మసులుతున్నప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని నీళ్లు వడగట్టి ఇందులో వేసుకోండి. ఇలా వేసిన రైస్ని మెతుకు పూర్తిగా ఉడికిపోకుండా 85% ఉడికేదాకా ఉంచుకోవాలి. రైస్ ఉడికేలోపు మష్రూమ్స్ అన్నీ మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, దీన్ని స్టవ్ మీద పెట్టి ఇలా ఆయిల్ తేలేదాకా ఉడకనివ్వండి. రైస్ కూడా ఈలోపు ఉడికిపోయింది, 85% దాకా ఉడికింది. ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని ఒక స్పూన్ గీ వేసుకోండి. అలాగే మష్రూమ్ గ్రేవీ మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ గ్రేవీని కూడా అలా వేసుకుంటూ దాని మీద ఇలా రైస్ వేసుకుంటూ మళ్ళీ ఒక స్పూన్ గీ, అలాగే కొంచెం మష్రూమ్ గ్రేవీ, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకుంటూ ఉడికించుకున్న రైస్ని అలాగే మష్రూమ్ గ్రేవీని మొత్తంగా ఇలా వేసుకోండి. మొత్తం రైస్ అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 నిమిషాలు అలాగే లో ఫ్లేమ్ మీద ఈ రైస్ని మగ్గించుకొని మీరు గరిటతో కదుపుకొని చూసుకోండి. లోపలంతా కూడా చాలా బాగా కుక్ అయిపోతుంది. ఈ మష్రూమ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. బయట క్యాటరింగ్ వాళ్ళు చేసేది కూడా ఎందుకు పనికిరాదనమాట. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.